ఇజ్రాయెల్ ఖతర్పై దాడి చేయడం వల్ల ఒక ఇస్లామిక్ నాటో ఏర్పడే ప్రక్రియ మొదలైంది. ఇది రాత్రికి రాత్రే జరగదు. ఎందుకంటే అన్ని దేశాలను ఒక చోట చేర్చడం కష్టం. కానీ ఆ ప్రక్రియ మొదలైంది. భారతదేశానికి సరిహద్దుల్లో ఒక కీలకమైన పరిణామం జరిగింది. పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా ఒక రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో ఏ దేశమైనా పాకిస్తాన్ పై దాడి చేసిన సౌదీ అరేబియా తమపై జరిగిన దాడిగా పరిగణిస్తుంది. అదేవిధంగా ఏ దేశమైనా సౌదీ అరేబియా పై దాడి చేసిన పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇది 1971లో భారతదేశం మరియు యుఎస్ఎస్ఆర్ మధ్య జరిగిన ఒప్పందం లాంటిది. ఆ ఒప్పందం ఆధారంగానే యుఎస్ఎస్ఆర్ అమెరికా దాడి నుండి భారతదేశాన్ని రక్షించింది. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదురుతున్న సమయంలో ఆ డీల్ వెనుక ఒక ఊహించని వ్యక్తి ఉన్నాడు. అతనెవరో తెలుసా? అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్. అవును, మీరు విన్నది నిజం. ఇది ఒక సాధారణ సమావేశం కాదు. దీని వెనుక అమెరికా ఆడుతున్న ఒక పెద్ద వ్యూహాత్మక ఆట ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా సెంట్రల్ చీఫ్ తో తరచుగా కలుస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య సంబంధాలు ఎంత గట్టివో చెప్పాలంటే, గతంలో సెంట్రల్ చీఫ్ గా పనిచేసిన కొరిల్లా పదవి విరమణ సమయంలో అసిమ్ మునీర్ స్వయంగా అక్కడ హాజరయ్యారు. కొరిల్లాకు పాకిస్తాన్ తమ దేశ అత్యున్నత పురస్కారమైన నిషాన్-ఏ పాకిస్తాన్ ను కూడా ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెంట్రల్ చీఫ్ సమక్షంలోనే సౌదీ పాక్ రక్షణ ఒప్పందం కుదరడం అమెరికా పరోక్షంగా ఈ ఒప్పందాన్ని నడిపిస్తుందని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే అమెరికా కోపాన్ని తట్టుకునేంత ధైర్యం పాకిస్తాన్ కు లేదు. ఈ ఒప్పందం అమెరికా ఆశీస్సులతోనే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లు ఈ ఒప్పందం కుదరగానే సౌదీ అరేబియా నుంచి డైరెక్ట్ గా వాళ్ళు యూకే మరియు యుఎస్ వెళ్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఒప్పందం అమెరికా ఆశీస్సులతోనే జరిగింది అని. కొన్ని మీడియా సంస్థలు ఈ ఒప్పందం అమెరికాకు వ్యతిరేకం అంటున్నాయి. కానీ లోతుగా చూస్తే దాని వెనుక చాలా పెద్ద కారణాలున్నాయి. మొదటి కారణం ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దూకుడుగా వ్యవహరిస్తూ ఖతర్ పై దాడులు చేయడంతో అగ్రరాజ్యమైన అమెరికా సైతం అసహనంగా ఉంది. ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలంటే అది ఒంటరిగా ఈ ప్రాంతానికి పెత్తందారు కాదని, మరో బలమైన కూటమి కూడా ఉందని చూపించాలనుకుంటుంది. అందుకే పాకిస్తాన్ ను రంగంలోకి దింపిందనే వాదన ఉంది. దీనివల్ల ఇజ్రాయెల్ తమ హద్దుల్లో ఉంటుందని అమెరికా భావిస్తుంది. రెండవ కారణం చైనా. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా సైనిక పరంగా పూర్తిగా చైనాపై ఆధారపడి ఉంది. అమెరికా ఆ సంబంధాన్ని బలహీనపరచాలనుకుంటుంది. సౌదీ నుంచి వచ్చే నిధులతో పాకిస్తాన్ అమెరికా ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. దీనివల్ల పాకిస్తాన్ చైనాపై ఆధారపడటం తగ్గుతుంది. పాకిస్తాన్ పై చైనాకు ఉన్న ప్రభావాన్ని తగ్గించడానికి ఇదొక మంచి అసలు ఈ ఒప్పందం వల్ల సౌదీ అరేబియాకి ఏం దక్కుతుంది? పైకి చూస్తే ఇది ఒక సాధారణ రక్షణ ఒప్పందంలో కనిపిస్తుంది. కానీ సౌదీ అరేబియా దృష్టిలో ఇది ఒక తెలివైన వ్యూహాత్మక ఎత్తుగడ. దీని ద్వారా సౌదీకి పాకిస్తాన్ సైన్యం ఒక కిరాయి సైనికుడిలా మారుతుంది. ఇస్లామిక్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాలలో ఒకటైన పాకిస్తాన్ సైన్యాన్ని చాలా తక్కువ ఖర్చుతో సౌదీ అరేబియా తన భద్రత కోసం వాడుకోగలదు. మరి పాకిస్తాన్ కి ఏం లాభం? పాకిస్తాన్ కు ఈ ఒప్పందం ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇది ఆ దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అలాగే సైనిక అవసరాలను తీర్చే ఒక మార్గం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే దశలో ఉంది. సౌదీ అరేబియా నుండి వస్తున్న ఈ డబ్బు ఆ దేశాన్ని పూర్తిగా పతనం కాకుండా కాపాడుకోవడానికి చేసే చివరి ప్రయత్నం. పాకిస్తాన్ కి కావాల్సింది డబ్బు. సో దానికి బదులుగా సైనిక సేవలను అందిస్తుంది. పాకిస్తాన్ తన సైనిక అవసరాలకు చైనాపై ఆధారపడుతుంది. అయితే చైనా ఆయుధాల సామర్థ్యంపై చాలా ప్రశ్నలున్నాయి. సౌదీ అరేబియా నుండి వచ్చే ఆర్థిక సహాయంతో పాకిస్తాన్ ఆధునిక అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేయాలని ఆశిస్తుంది. ఇది భారతదేశంతో ఉన్న సైనిక అంతరాన్ని తగ్గించుకోవడానికి, తమ సైనిక బలగాలను ఆధునీకరించుకోవడానికి ఒక వ్యూహాత్మక అడుగు. సౌదీ పాక్ రక్షణ ఒప్పందంపై భారతదేశం ఎలా స్పందించిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ ఒప్పందం మన దేశానికి ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందా? ఈ ఒప్పందం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఈ ఒప్పందం గురించి మాకు తెలుసు, దీనివల్ల మన జాతీయ భద్రతకు ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలిస్తున్నాం అని మన విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన వెనుక చాలా లోతైన ఆలోచన ఉంది. ఇది ఒక కొత్త ఒప్పందం లాగా కనిపించిన సౌదీ అరేబియా చాలా కాలంగా పాకిస్తాన్ సైన్యాన్ని తమ రక్షణ కోసం ఉపయోగించుకోవాలని చూస్తుంది. పేపర్ మీద ఈ ఒప్పందం ఇరు దేశాలకు సమానంగా ఉన్నట్లు కనిపించినా నిజానికి తక్కువ శక్తివంతమైన సౌదీ సైన్యం హౌతీలు, ఇరాన్ లేదా ఇజ్రాయెల్ వంటి శక్తుల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సైనికుల పైన ఆధారపడటం ఖాయం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ లో ఉన్న ఒక పెద్ద ఉగ్రవాద సంస్థపై చర్య తీసుకుంటే
సౌదీ అరేబియా దాన్ని తమపై జరిగిన దాడిగా పరిగణిస్తుందా? ఈ ఒప్పందం దీనికి అవకాశం ఇస్తుందా? ఈ విషయంలోనే భారతదేశం అప్రమత్తంగా ఉంది. మన ప్రభుత్వం తన ప్రకటనలో ఈ ఒప్పందం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తాం అని చెప్పడం చాలా కీలకం. అంటే భారతదేశం సౌదీ అరేబియాతో చర్చలు జరిపి ఈ విషయంలో వారి వైఖరిని స్పష్టం చేసుకోవాలని చూస్తుంది. ఈ ఒప్పందం కేవలం మా రక్షణ కోసమే, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఘర్షణలకు సంబంధించింది కాదు అని సౌదీ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మన సైన్యంతో నేరుగా తలపడేంత ధైర్యం వారికి ఉంటుందని అనుకోను. ఇది మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం. అమెరికా నేరుగా యుద్ధాల్లో పాల్గొనకుండా పాకిస్తాన్ వంటి దేశాలను పావులాగా ఉపయోగించుకొని తమ వ్యూహాత్మక లక్ష్యాలను సాధించుకోవాలని చూస్తుంది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా ఉన్నప్పటికీ దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను నేషనల్ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ప్రతి ఒక్క కాంప్లెక్స్ టాపిక్ ని అందరికీ అర్థమయ్యే భాషలో వీడియో చేసి డైలీ అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని నొక్కి పెట్టేసుకోండి.